అంతటా ఒకే ఆత్మశక్తి విస్తరించి ఉండేటప్పుడు ఎందుకు ఈ మైలా మడి శౌచం ఉంటుంది? బాగుందమ్మా, మంచిదే. ఆ భావన చెప్పటం చాలా తేలిక. మీరైనా నేనైనా అందరూ ఒకలే కదా. మరి అందరినీ ఒకరిగా మనం చూడగలుగుతున్నామా? స్త్రీ ఒకరే, ఒకరు భార్య, ఒకరు అక్కయ్య, ఒకరు తల్లి. ఏ అందరు ఆడవాళ్లేగా. ఎందుకని నువ్వు అలా చూడలేకపోతున్నావు? ఈవిడ నా అక్కయ్య అంటున్నావు, ఈవిడ నా తల్లి అంటున్నావు, ఈవిడ నా భార్య అంటున్నావు. ఎందుకంటున్నావు? అందరూ ఒకే ఆత్మ కదా, అందరిలోనూ ఒకటే ఆత్మ ఉన్నది కదా. ఇతను తండ్రి అంటున్నావు, ఇతను కొడుకు అంటున్నావు, వీడు నా మనవడు అంటున్నావు, వీడు నా శిష్యుడు అంటున్నావు. అందరూ ఒకటైనప్పుడు ఒకటిగా మనం ఎందుకు చూడలేకపోతున్నాం? అది పరిణతి చెందినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి ప్రశ్న. సర్వాత్మ నిజమే, కాదంటల్లా, అన్నిట్లోనూ ఉన్నాడు దేవుడు. కేవలం అవధూతలకి మాత్రమే, పెద్దలకి మాత్రమే, అటువంటి వాళ్ళు మాత్రమే అందుకోవాల్సినటువంటి ఒక చూపు. సర్వాత్మ అన్నిట్లోనూ ఉన్నాడని. అందువల్ల మనం మామూలుగా మానవులుగా మనం జీవిస్తున్నటువంటి మనం భేదభావం తప్పదు మనకి. ఎవరెవరు వీళ్ళిది 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 అనేటువంటి భేదభావం మనకి తప్పదు. అలా అని చెప్పి హీనం చేయటం అని కాదు నా ఇక్కడ ఉద్దేశం. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. అందువల్ల అందరినీ వేరుగా మనం కొంచెం కొంచెంగా చూడవలసి వస్తుంది జాతుల్లో కూడా. కాబట్టి మడి అంటే మనం ఏదో భయపడిపోకూడదమ్మా. ఒక మైల అనేది కానీ మడి కానీ ఇవన్నీ ఆరోగ్యం కోసం ఏర్పాటు చేసినటువంటి. అందువల్ల మన వాళ్ళు పెట్టినటువంటి ప్రతిదాన్ని కూడా నేను తుపాకీ తీసుకు పేల్చేస్తాను, మొత్తం కూడా ఫట్ 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 తెంచేసేస్తాను అనుకుంటే ఇవన్నీ కూడా ఆరోగ్య దృష్ట్యా పెట్టినటువంటివి. ఇప్పుడు ఒక మడి కట్టుకున్నారు అని ఒక సంప్రదాయం ఉందండి. ఆ మడి కట్టుకోవటం అంటే ఏంటమ్మా? శుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించారు. ఒక వంట చేస్తోంది ఆవిడ, మలినమైనటువంటి వస్త్రాలు ధరించి వంట చేయటంలోనూ, ఒక శుభ్రమైనటువంటి వస్త్రం ధరించి వంట చేయటంలోనూ తేడా ఉందా లేదా? ఎవరికి వాళ్ళం ప్రశ్న వేసుకుందాం. ఎవరైనా చెప్తాం. ఈ రోజుల్లో కూడా ఈ చెఫ్లని ఎవరైతే ఉంటున్నామో వాళ్ళ దగ్గరికి వెళ్ళినా చెప్తారు. వాడిని ఆ మురిగుంటలోంచి తీసినటువంటి బట్ట వేసుకొని వంట చేయవరంటే ఆ 5 స్టార్ హోటల్ వాడు ఒప్పుకుంటాడమ్మా? శుభ్రంగా కనిపించాలి లేదు? ఈరోజు వాళ్ళు అంత అందంగా కనపడుతున్నారు, మనకి శుభ్రంగా కనపడుతున్నారు లేదా? అదే శుభ్రతే మనం మడి అనే పేరుతో పిలుస్తున్నాము. మనది ఏదైతే సంప్రదాయంలో ఏ పదం చెప్పారో దాన్ని ఆధునికులు ఇంకొక రకంగా సమన్వయం చేస్తున్నారు. అందువల్ల వాటిని నువ్వు మా కాలానుగుణంగా మార్చుకో, కానీ దాంట్లో ఉండే అసలు మూలాన్ని మాత్రం పెరికి వేస్తాను అన్నది మడి చాలా అవసరం. అందువల్ల ఇప్పుడు సూక్ష్మజీవులు కొన్ని కొన్ని పరిస్థితుల్లో శరీరాన్ని అంటిపెట్టుకొని ఉంటాయి. అశౌచం. ఇప్పుడు చనిపోయాడు, మనమే చనిపోయాం. భార్యా బిభ్యతి తస్మిన్ కాయే భజగోవిందం భజగోవిందం. అప్పటిదాకా తనతో సంచరించినటువంటి భర్తే, తనతో సంచరించినటువంటి తండ్రే ఏమి ఐస్ ఫ్రీజర్లో ఎక్కడ పెట్టకుండా అలా పక్కన పెట్టామనుకో కళ్ళు ఉబ్బిపోయి వాసన స్టార్ట్ అవుతుంది. అప్పుడు భార్య కూడా అనుకుంటుందట, భార్య బిభ్యతి అంటే భయపడిపోతుంది. అప్పటిదాకా తనతో చరించినటువంటి భర్తే ఎప్పుడు తీసుకెళ్ళిపోతారో వీడిని బయటకు అంటుంది. మనస్సులో పైకి చెప్తే ఏమిటి అలా అంటావని అంటారు. ఎవరైనా అంతే, అది మానవ సహజం. వాసన కొడుతుంటుంది. సూక్ష్మజీవులన్నీ ఆక్రమించుంటాయి. అశుచి అన్నారు దాన్ని. జాతా శౌచం, మృతా శౌచం అని 2 రకాల అశౌచాలు మనకున్నాయి. పుట్టినప్పుడు ఒక అశౌచం ఏర్పడుతుంది, మరణించినప్పుడు అశౌచం ఆ చుట్టుపక్కల వాళ్ళకి ఏర్పడుతుంది. అందువల్ల ఆ సమయంలో కేవలం ఆరోగ్యం దృష్ట్యా ఇది ఆలోచించండి. మన వాళ్ళు పెట్టినటువంటి ప్రతి ఆచారం వెనకాల ఆరోగ్యం 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 ఉంది. చుట్టూ కూడా సూక్ష్మజీవులు వ్యాపించి ఉంటాయి. అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆ 4 రోజులో 10 రోజులో చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పడానికి ఈ అశౌచాలు ఏర్పడ్డాయి. శుభ్రత కోసం మడి ఏర్పడింది. ఈ రకంగా విజ్ఞాన శాస్త్ర దృష్ట్యా మన ఆచారాల గురించి మనం ఆలోచించుకొని ఈనాటి పిల్లలకు కూడా మనం విడమర్చి చెప్పగలిగితే మన సంప్రదాయాలు పరిపుష్టిగా నిలబడతాయి.